తాడిపత్రిలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి నిర్మించిన కార్యక్రమాలపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ విహెచ్పీ నాయకులపై తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు థర్డ్ జెండర్ల కంటే ఇంకా తక్కువ వ్యక్తులంటూ చేసి జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అనంతపురంలో తన బస్సులు పథకం ప్రకారం దగ్ధం చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంపై జేసీ పోలీసులకు తీరుపైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేత కాదు కాబట్టి నేను ఫిర్యాదు చేయలేదు, మీకు చేతనైతే సుమోటుగా కేసు నమోదు చేసి నా బస్సుల పథకం ప్రకారం నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులపై నాకు నమ్మకం లేదు. వైసీపీ ప్రభుత్వంలో 450 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నానని ఇప్పుడు 2 బస్సులు అంటిస్తే ఏమవుతుందంటూ జేసీ అన్నారు. వీరికంటే వైఎస్ జగన్ చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం బస్సులు మాత్రమే నిలబెట్టాడని, మీ బీజేపీ ప్రభుత్వంలో నా బస్సులు తగలబెట్టించారని జేసీ సంచలన ఆరోపణలు చేశారు. జగనే మేలరా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందరా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాను. నీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారు? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు ఆర్మీలేదే. సో నిలబెట్టించినట్టు నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, 6 లక్షలు పోతుంది. మీరు చేతగా అంటారా? ఏపీ మళ్ళీ ఇంకో బస్సు వేస్తారా? కలిసిపో వరుసగా పెట్టినాడే. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నారా? ఏం చేస్తారా? బస్సు కాదు అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే చెప్తేనే థర్డ్ జనరల్ సాక్షాత్తుడు కాదని. బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్